హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, ఆఖరికి సబ్స్క్రిప్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే చెప్తాను, ఇంకెక్కువైతే వీడియో లెంత్ అయితే పెట్టను. ఫ్రెండ్స్, నాకు మార్నింగ్ వచ్చేసి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. ఆ కామెంట్ గురించి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో షార్ట్ వీడియో అనేది ఎక్కువ ఇంప్రెషన్ అయితే చూపించలేదు, తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో నేను దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు షార్ట్ వీడియోలో కూడా నేను ఎక్కువ మ్యాటర్ చెప్పాలనుకున్నాను, కానీ అక్కడ 60 సెకండ్ వీడియోనే వస్తుంది కాబట్టి ఇప్పుడు లెంత్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ లెంత్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఒక క్లారిటీ అనేది ఇద్దామని చెప్పేసి. సో ఇంతకు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ నేను కామెంట్ అయితే స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఈ కామెంట్ వచ్చేసి ఇక్కడ మీరు చదివే ఉంటారు, అర్థమైంది కదా. అవును, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ ఇప్పుడు కూడా ఇప్పుడు నేను 2 ఛానల్ ఉన్నాయి కదా, నేను 2 ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను సెకండ్ ఛానల్, ఫస్ట్ ఛానల్ ఏదైతే ఉందో 39K సబ్స్క్రిప్షన్, అది ఆ ఛానల్లోకి వెళ్ళి నేను వీడియోస్ చూసేటప్పుడు ఆ ఛానల్లో నేను ఎక్కువ ఏ వీడియోస్ అయితే చూస్తానో ఆ వీడియోస్ నాకు సజెషన్లో వస్తూ ఉంటాయి కదా. సో అలాగా జస్ట్ మార్నింగ్ వచ్చేసి ఇంకొక వీడియో అయితే వచ్చిందనమాట. ఆ ఛానల్ నేమ్ అయితే చూడలేదు నేను. వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు, మీరు షార్ట్ వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేయండి, షార్ట్ వీడియోల ద్వారా సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు, వాచ్ టైం కౌంట్ అవుతుంది, సో ఇంకోటి వాచ్ అవర్ కూడా కౌంట్ అవుతుంది, అది వ్యూస్ కౌంట్ అవుతాయి, వాచ్ అవర్ కూడా కౌంట్ అవుతుంది అని చెప్తున్నా. అసలు షార్ట్ వీడియోకి వచ్చే వాచ్ అవర్సే కౌంట్ కాదు అసలు. ఎందుకు ఇట్లా చెప్తున్నారో ఏమో కూడా నాకైతే అర్థం కాలేదు. సో ఆ ఛానల్ ఏంటనేది కూడా మళ్ళీ మీకు స్క్రీన్ మీద చెప్తాను. అతను చెప్పే పాయింట్ అయితే ఒక్కటి కూడా నిజం లేదు, అందులో మొత్తం అన్ని అబద్ధాలే. అసలు ఎందుకు జనాల్ని ఇట్లా వ్యూస్ కోసము, పాపం కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఏమవుతుందంటే, మీ ఇట్లాంటి చెప్పడం వల్ల నిజమేనేమో అని చెప్పేసి ఎక్కడెక్కడో పిక్స్ అన్ని తెచ్చి వాళ్ళ వాయిస్ అయితే ఇస్తున్నారనమాట. పిక్స్, హీరోయిన్ పిక్స్ కానీ, లేదంటే ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళ పిక్స్ కానీ పెట్టేసి, సో మ్యాటర్ ఇది అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు. లేదంటే వీడియోని యాజ్ ఇట్ ఈస్ డౌన్లోడ్ చేసుకొని వాయిస్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తున్నారు. సో ఇదంతా వేస్ట్ ఫ్రెండ్స్, నేను పక్కా చెప్పగలను. వేస్ట్ అంటే వేస్ట్. నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దయచేసి అలాంటి వీడియోలు పెట్టకండి. ఈ కామెంట్ పెట్టిన అతనికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నాకు పక్కా తెలుసు, నా ఛానల్ వచ్చేసి నేను 2 ఇయర్స్ కష్టపడి మానిటైజేషన్ వరకు వెళ్ళి ఇప్పుడు నా సొంత వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సో నేను ఒకప్పుడు ఇలాంటి పొరపాటు చేసినాను, మీరు ఎవ్వరు చేయొద్దండి అని చెప్పి నేను సలహా చెప్తున్నాను, అంతేగాని ఏదో నాకు అంత పెద్ద తెలుసు అని చెప్పి నేనేం చెప్పట్లేదు. ఇంటే వినండి, లేదంటే లేదు, అంతే. మీకు వీడియో నచ్చలేదా చూడొద్దండి, అంతేగాని మీకు నోటికి ఏదొస్తే అది చెప్పేసి ఇక్కడ కామెంట్ రాసేసి వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఛానల్ అయితే వెళ్ళి చెక్ చేశాను, ఒక్క వీడియో కూడా లేదు. నీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటారు, క్రియేట్ చేసుకొని ఎవరెవరికో కామెంట్లు పెట్టుకుంటూ పోతూ ఉంటారనమాట. నీలాంటి వాళ్ళకి తెలియదు యూట్యూబ్ గురించి. సో నేను 2 ఇయర్స్ కష్టపడినాను కాబట్టి నా కష్టం అంతా వృధా అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. కాబట్టి నా అలాగే ఎవ్వరు అవ్వద్దండి. ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రిప్షన్ ఉన్నారు నాకు, చూడు, కావాల్సింటే ఛానల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడు స్క్రీన్ షాట్లో. నాకేమంత కర్మ పట్టలేదు, అబద్ధాలు చెప్పుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. నేను నిజాయితీగానే చెప్తాను. నేను రీయూజ్డ్ కంటెంట్ నాకు పడింది. ఎందుకు పడింది, నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసి నా వాయిస్ ఇచ్చి పెట్టాను, ప్రతి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను. ఎంత కష్టపడినా ఏం ప్రయోజనం, ఏమీ లేదు. అక్కడ మానిటైజేషన్ వరకు వెళ్ళింది, నేను కూడా చాలా సంతోషపడ్డాను, అబ్బా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందని చెప్పేసి. చివరికి ఏం పడింది, రీయూజ్డ్ కంటెంట్ పడింది. సచ్చినట్టు అన్ని వీడియోలు డిలీట్ చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ సచ్చినట్టు నా సొంత వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాను. సో నేను పడిన అక్కడ కష్టము, నా ఎక్స్పీరియన్స్ అంతటిని తెచ్చి నేను ఈ ఛానల్లో ఇక్కడ, సో మీకోసం, ఇది ఏ ఛానల్లో అప్లోడ్ చేస్తానో తెలియదు మొత్తానికి. సో ఇది మీకోసం చెప్తుంటే మీరేం చేస్తారు, ఏదో పెద్ద నీకు అంత తెలిసినట్టు చెప్తున్నావే అంటారా. అవును, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను రా, నాకు తెలుసు పక్కా ఇవి చేయకూడదు అసలు. రీయూజ్డ్ కంటెంట్ పడిందంటే ఛానల్ వేస్ట్. ఇంకా నువ్వు మళ్ళీ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నా సొంత వీడియోలు, అయినా నాకు బాధ ఉంది మనసులో. అంటే ఇన్ని వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. సో మళ్ళీ ఇంకొక పక్క ఏంటంటే, మన ఈ కాదు కదా ఆ వీడియోలు అని చెప్పేసి లైక్ తీసుకొని
బాధనంతటిని మర్చిపోయి ఇప్పుడు నా సొంత వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నాను. సో నాకు పక్కా తెలుసు కాబట్టి రివ్యూజ్డ్ కంటెంట్ పడుతుంది. సో వీడియోస్ అనేటి సొంత వీడియోసే పోస్ట్ చేయండి, వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు వద్దు ఫ్రెండ్స్. సో నేను చెప్పాల్సింది అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే ఒక్క కామెంట్ అయితే చేయండి చాలు.